నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. నంది హిల్స్ హోమ్ స్టేలో బెంగళూరు ఫిజియోథెరపిస్ట్ మృతి, ప్రియుడిపై కుటుంబ సభ్యుల అనుమానం. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా నంది హిల్స్ సమీపంలోని ఓ హోమ్ స్టేలో బెంగళూరుకు చెందిన యువ ఫిజియోథెరపిస్ట్ సాయి సురభి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే గదిలో ఆమె ప్రియుడు మహమ్మద్ సంజీత్ అలీ అపస్మారక స్థితిలో లభించాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయి సురభి బెంగళూరులోని బనశంకరి ప్రాంతానికి చెందినది. ఆమె ముద్దెనహల్లిలోని సత్యసాయి ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తోంది. సంజీత్ అలీ కేరళకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. హోమ్ స్టే సిబ్బంది చెక్అవుట్ సమయం దాటిన గది తలుపు తెరవకపోవడంతో పలుమార్లు తలుపు తట్టారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళగా సాయి సురభి మృతదేహం కనిపించగా సంజీత్ అలీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఘటనా స్థలంలో తాడు, పెద్ద మొత్తంలో మాత్రలు, మద్యం సీసాలు, దిండు, వాంతుల ఆనవాళ్లు, అలాగే చేతిరాతతో రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురభి శరీరంపై స్పష్టమైన బాహ్య గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. మరణానికి అసలు కారణం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే తేలుతుందని పేర్కొన్నారు. పోలీసులు ఇది హత్యనా, ఆత్మహత్యనా లేదా విషప్రయోగం వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇది లవ్ జిహాద్ అని ఆరోపిస్తున్నారు. సాయి సురభి తల్లి గీత మాట్లాడుతూ తన కుమార్తెను సంజీత్ అలీ హత్య చేశాడని ఆరోపించారు. అతడు తన కుమార్తెను వేధించేవాడని, కొట్టేవాడని, మాదక ద్రవ్యాలను అలవాటు చేశాడని చెప్పారు. గతంలో కూడా బనశంకరి పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. 6 నెలల క్రితం సురభి కనిపించకుండా పోవడంతో కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను మైసూరులోని పునరావాస కేంద్రంలో దాదాపు 6 నెలలు చికిత్స చేయించామని, సంజీత్ అలీకి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఉన్నప్పటికీ సురభి సంజీత్ అలీని వివాహం చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరూ కలిసి కేరళకు వెళ్ళినట్లు, అనంతరం తిరిగి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంజీత్ అలీ కోలుకున్న తర్వాత అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటువంటి వార్తలు మన ఛానల్లో రోజుకోటి వస్తుంటాయి. చూస్తూనే ఉండండి ఏటీ పల్స్. జై హింద్.